స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగెం మండలంలోని రామచంద్రాపురం గ్రామానికి వచ్చిన వరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి మహిళలు ఉత్సాహంగా స్వాగతం పలికారు. గ్రామంలో నెలకొన్న ఎన్నికల సందర్భంగా మరింత ఉధృతమైంది. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పులి రమేష్కు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అభివృద్ధి పనులు సాగాలంటే స్థానిక సంస్థల్లో అధికార పక్షం విజయం అవసరమని ఆయన స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులకు సంబంధించిన విషయాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ సమస్యలు తొలగిపోయాయని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రజలు అభివృద్ధిని ఆదర్శంగా తీసుకుని ఓటు హక్కును వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రముఖులు, మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు, పెద్ద సంఖ్యలో మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కష్టపడ్డా లేదా? ఎంపీ ఎలక్షన్లో కష్టపడ్డాడు. ఇవాళ ఒక అవకాశం వచ్చింది. ఆయన ఎక్కడ అక్కడ అనేది కొంచెం సేపు పక్కా పెట్టండి. మనిషి కష్టపడే వ్యక్తి, గ్రామం అభివృద్ధి చేసే వ్యక్తి. నా సంపూర్ణ సహకారం ఉంటుంది. అందులోంచి ఉండు ఇక్కడనే ఉంటాడు సంపూర్ణంగా. అదేవిధంగా మనం చూస్తే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి 14 మందికి సహకరించినాం. కళ్యాణ లక్ష్మి ద్వారా 15 మందికి సహకరించినాం. ఇందిరమ్మ 25 కాదు 29 ఇచ్చినాం. అదేవిధంగా మనం చూస్తే సంక్షేమ కొత్త రేషన్ కార్డులు వచ్చి 61 ఇచ్చినాం. ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు బాగా గొప్పగా మాట్లాడతాను. 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉండి రేషన్ కార్డు రాలేదు. కానీ మన మాజీ సర్పంచి బొంపెల్లి జయశ్రీ గారికి మాత్రం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే రేషన్ కార్డు వచ్చింది. ఇది ప్రభుత్వం యొక్క గొప్పతనం. నిజంగా వాళ్ళకు నిబద్ధత ఉంటే, ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ రాలే, ఈ గవర్నమెంట్ వచ్చింది కనుక వాళ్ళు కూడా మేము బలపరిచిన అభ్యర్థికే సహకరించవలసిన అవసరం ఉన్నది. సరే, నేను వాళ్ళ అభిప్రాయం చెప్తున్నా, నా అభిప్రాయం చెప్తున్నా అంతే, వాళ్ళ ఇష్టం, అది వేరే సంగతి. అదేవిధంగా చూస్తే మనం సన్న బియ్యం వస్తున్నాయా? సంతృప్తిగా భోజనం చేస్తున్నారా లేదా? ఎందుకంటే మొన్న సంకలు కొట్టి చెప్తాడు, వేట్ బ్యాంక్ మేమే ఇచ్చిన పైసలు 9 పూర్తి కావాలి, అది మొత్తం గ్రామంలో కనబడాలి, దాని తర్వాత వాళ్ళకి ఇస్తాం. అవి రావాలంటే కూడా మన సర్పంచ్కి సహకరించాలా లేదా? మరి సహకరించకుండా నాకైతే ఇవ్వంటే మరెట్టి ఇస్తామా? అప్పుడు మన వాళ్ళకి ఇచ్చిందా? మన వాళ్ళ సీఎం రిలీఫ్ కాగితం పోయినా మూవంతలకి అయిపోయేది, అటు పోగానే చింపి పుట్టబడేసి. కళ్యాణ లక్ష్మి అంటే ఒక్కరికి రాకపోయేది, కానీ మనం ఇవాళ అందరికీ ఇస్తాం. అదేవిధంగా పావుల వడ్డీ రుణమాఫీతోటి పాటుగా ఇవాళ మహిళలకు మండలానికి బస్సు ఇచ్చినాం. మహిళా మండల సమైక్యకు రేపో ఎల్లుండో రాబోయే రోజులలో సోలార్ ప్లాంట్ ఇస్తున్నాం. ఫ్రీ కరెంట్ మంచిగా ఉన్నది, ఫ్రీ బస్ మంచిగా ఉన్నది, మాకు అంతా మంచిగా చేసిండు మా రేవంత్. బ్యాట్ గుర్తుకే మా ఓటు.